श्रीमन्नारायणात्मनः रामानुजाय मुनये श्रीमते योगिने नमः। योगिभूतिद्वयाधीशः सर्वात्मो जीवने रतः। श्रीमते शठकोपाय नमः परमयोगिने। अपरां श्रुतिमद्राक्षीति द्राविडीं ब्रह्मसंहिताम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ఉద్భవస్థితి ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాలు మొత్తం 15 రోజుల పాటు జరుగుతూ ఉన్నటువంటి ఉత్సవాలు. ఉగాది నాడు ప్రారంభమైన ఈ ఉత్సవాలు మార్చి 30వ తేదీ ఉగాది నాడు ప్రారంభమైనటువంటి ఇది పూర్ణిమ నాటితోటి 15 రోజులు పూర్తయిన తర్వాత పూర్ణిమ నాడు ముగుస్తూ ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను 2 భాగాలుగా మనం ఇక్కడ విభజించి చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఉగాది నుంచి నవమి వరకు వసంత నవరాత్రులు అనేటువంటి ఉత్సవాలు జరుగుతాయి. ఈ వసంత నవరాత్రులలో భాగంగా ఉగాది నాడు రామాయణ పారాయణ ప్రారంభిస్తారు. 24,000 శ్లోకాలు కలిగినటువంటి రామాయణాన్ని ఉగాది నాటి నుండి నవమి వరకు, శ్రీరామనవమి వరకు 9 రోజుల్లో పూర్తి చేసుకొని రామాయణం పూర్తయిన సందర్భంగా ఈ 10వ రోజున పట్టాభిషేకోత్సవాన్ని ఈ ప్రాతకాలంలో ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. పట్టాభిషేకాన్ని చేసేటువంటి నియమం రామాయణ పారాయణాంగంగానే పట్టాభిషేకం చేయడం అనేటువంటిది ఇక్కడ పద్ధతి అన్నమాట. కళ్యాణోత్సవాన్ని ఎప్పుడైనా ఎలాగైనా చేయొచ్చు. కళ్యాణోత్సవం మనం ఎప్పుడు చేయదలుచుకున్నామో ఆ సమయంలో ఎటువంటి నియమాలు లేకుండా చేయొచ్చు. కానీ పట్టాభిషేకానికి మాత్రం అలా కాదు. రామాయణ పారాయణ చేసి మాత్రమే పట్టాభిషేకాన్ని చేయాలి. ఒకవేళ రామాయణాన్ని పూర్తిగా అధ్యయనం చేయడం కుదరకపోతే ఎట్లాగా అంటే కనీసం సుందరకాండ పారాయణైనా చేసి సుందరకాండ పారాయణ పూర్తయిన సందర్భంగా పట్టాభిషేకోత్సవాన్ని జరిపించాలి. అది 2వ పద్ధతి. సుందరకాండ కూడా 68 సర్గలు ఉన్నాయి కదా, అది కూడా పారాయణ చేయడం కష్టమే అని అనుకుంటే రామాయణంలోనే బాలకాండలో మొట్టమొదటి సర్గ, దానికి సంక్షేప రామాయణము అని పేరు. వాల్మీకి నారద మహర్షి చెప్పినట్లుగా రామాయణాన్ని ఉండేటువంటి ఆ ఘట్టం మొత్తం 100 శ్లోకాలు కలిగినటువంటి బాలకాండలో మొదటి సర్గ, దానికి సంక్షేప రామాయణ సర్గ అని పేరు. కనీసం ఆ 100 శ్లోకాలైనా పారాయణ చేసి ఆ తర్వాత పట్టాభిషేకం చేయడం ఇది 3వ పద్ధతి. కనుక పట్టాభిషేకాన్ని జరుపుకోవాలి అని అంటే ఒకటి రామాయణాన్ని మొత్తం పారాయణ చేసైనా చేయాలి, లేదు సుందరకాండ వరకునైనా పారాయణ చేసి చేయాలి. దానికి శక్తి లేకపోతే కనీసం బాలకాండలో ఉన్నటువంటి 100 శ్లోకాలు కలిగినటువంటి సంక్షేప రామాయణ సర్గనైనా పారాయణ చేసి పట్టాభిషేకాన్ని జరిపించడం అనేటువంటిది నియమం. దీంట్లో మొట్టమొదటి నియమాన్ని అనుసరించి ఉగాది నుండి నవమి వరకు రామాయణ పారాయణ జరిపిన తర్వాత ఆ పారాయణ పూర్తయిన సందర్భంగా ఈ దశమి నాడు